భారతదేశంలో విద్యా వ్యవస్థపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల పెరుగుదలతో విద్యార్థులపై ఒత్తిడి రోజురోజుకి పెరుగుతోంది. కొంతమంది విద్యార్థులను తీవ్ర నిర్ణయాల వైపు నెడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యున్నత విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ మోడల్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అసలు ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రత్యేకత ఏమిటి? మన దేశం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇప్పటివరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు నేను 10 నిమిషాల లోపు ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేటివ్ న్యూస్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. అలానే ఈ యొక్క పూర్తి స్టోరీ చూసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక విషయానికి వెళ్తే, భారతదేశంలోనే విద్యా వ్యవస్థ గత కొన్నేళ్లుగా భారీ మార్పులకు లోనవుతుంది. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు పెరగడంతో పోటీ తీవ్రంగా మారింది. పిల్లలకు చిన్న వయసులోనే స్కూల్ బాట పడుతున్నారు. పరీక్షలు, మార్కులు, ర్యాంకుల కోసం నిరంతరం ఒత్తిడి విద్యార్థులకు ఎక్కువ అవుతుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచ విద్యా ప్రమాణాలలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. అయితే అదే సమయంలో ఫిన్లాండ్ దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. పరీక్షలు తక్కువ, ఒత్తిడి తక్కువ, అయినా ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన. ఇది ఫిన్లాండ్ మోడల్. ఫిన్లాండ్లో పిల్లలను 7 సంవత్సరాల వరకు కూడా స్కూల్కి పంపరు. చిన్ననాటి నుంచి ఒత్తిడి లేకుండా సహజంగా నేర్చుకునే అవకాశం ఇస్తారు. స్కూల్ టైమింగ్లో చదువు మాత్రమే కాదు, ఆటలు, సంగీతం, కళలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులకు 13 ఏళ్ల వయసు వరకు పరీక్షలు, గ్రేడింగ్ ఉండవు. దాంతో పోటీ ఒత్తిడి ఉండదు. ఫిన్లాండ్ స్కూల్లో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి స్కూల్లో డాక్టర్ అందుబాటులో ఉంటాడు. హోంవర్క్ కూడా తప్పనిసరి కాదు. పిల్లలు తమకు నచ్చిన విధంగా నేర్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధానం వల్ల ఫిన్లాండ్ విద్యార్థులు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఫిన్లాండ్లో టీచర్ ఉద్యోగం ఎంతో గౌరవప్రదమైనది. అంటే ఒక విధంగా చెప్పాలంటే, మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ ఎంత గౌరవం ఉంటుందో ఫిన్లాండ్లో టీచర్లకి అంత గౌరవం ఉంటుంది. టీచర్స్ ఎంపిక చాలా కఠినంగా కూడా ఉంటుంది. వారికి సంవత్సరాల పాటు, నాకు తెలిసి 6-7 సంవత్సరాల పాటు టీచింగ్లో శిక్షణ అనేది ఇస్తారు. పాలసీ మేకింగ్లో కూడా ఉపాధ్యాయులది కీలక పాత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్లో కూడా ఇలాంటి మోడల్ ఏమైనా నేర్చుకోగలదా? విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం, స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2026 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ యొక్క నివేదిక ప్రకారం విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కమిషన్ సూచించింది. అంటే బోర్డు పరీక్షలు కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే నిర్వహించాలని ప్రతిపాదించింది. తెలంగాణ నుంచి 24 మంది ఉపాధ్యాయులు, 6 విద్యాశాఖ ఉన్నతాధికారులు కలిసి మొత్తం 30 మంది బృందం ఈ నెల 20న ఫిన్లాండ్ చేరుకున్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నేతృత్వంలో వెళ్ళిన ఈ బృందం 5 రోజుల పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించింది. అక్కడ విద్యా విధానం, బోధనా పద్ధతులు దగ్గరగా పరిశీలించింది. తెలంగాణ బృందం గమనించిన ముఖ్యాంశాలు: పాఠాలతో పాటుగా జీవన నైపుణ్యాలు, స్వతంత్ర ఆలోచనకు ప్రాధాన్యత, సృజనాత్మకత పెంపు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా మారుతున్నాయి. మొత్తానికి ఫిన్లాండ్ విద్యా విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా మన రాష్ట్రం కూడా మార్పుల దిశగా అడుగులు వేస్తుందా అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. మొత్తానికి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది. అయితే భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో అదే విధానం అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? మార్పు అవసరమా, లేక ప్రస్తుత విద్యా విధానం సరిపోతుందా? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. చూశారుగా, ఇది ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇలాంటి సిస్టమ్ మన ఇండియాలో ఎలా ఉంటుంది? ఇప్పుడున్నటువంటి విద్యా విధానం ఎలా ఉంది?
మార్పు అవసరమా అనే దాని మీద మీ అభిప్రాయం కూడా మాకు తెలియచేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.